తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా తీసుకొస్తున్నటువంటి పేరిణి నాట్యాన్ని ఇప్పుడు మీ ముందు పేరిణి అంటేనే ప్రేరణ. ఇది ప్రత్యేకంగా పురుషులు చేసే నాట్యం. కాకపోతే మనం ఇక్కడ అందరూ ఆడపిల్లలు రావడంతో ఇక్కడ ఆడపిల్లతో నేర్పించడం జరిగింది. మరికొన్ని విషయంలో ఇది చిన్నారుల మొదటి ప్రదర్శనలో వీక్షించి ఆనందించి ఆశీర్వదించాలని కోరుతున్నాము. యుగంలో ఈ టెక్నాలజీ పెరగడం ద్వారా అసలు మనిషికి శ్రమ అనేది లేకుండా వెళ్ళింది, శారీరక శ్రమ. ఈ నృత్యం చేయడం ద్వారా శారీరక శ్రమతోటి మనిషికి వ్యాయామం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పట్టే ముద్రికల ద్వారా కానీ కాళ్ళు కొట్టడం ద్వారా కానీ మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా చక్కగా పనిచేయడం కూడా జరుగుతుంది. కనుక ఇది మన వారసత్వ సంపద. ఈ కళ అనేది ముందు తరాలకు అందించిన వారు అవుతారు పిల్లలు. అంతేకాకుండా వాళ్ళకు ఈ అందరిలో చేయడం ద్వారా వాళ్ళ లోపల ఉన్న ధైర్యం అనేది పెరగడం జరుగుతుంది. కనుక ఇంకా మీ పిల్లలకు ఇలాంటి ఇంకా ముందు నేర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మన వీడీసీ బింగల్
అధ్యక్షుడు గారికి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమంపై స్పందించి వారి యొక్క 4 మాటలు చెప్పండి కోరుతున్నాను. పిరణి ఉచిత వేసవి కేంద్రాన్ని మన ప్రతి ఏడు మన భీమ్గల్లో రాజేష్ అన్న గారు ఫ్రీగా నేర్పించమనేది మనకు కూడా ఎంతో చాలా ఇది. మన దగ్గర కొద్దిగా స్టూడెంట్స్ అనేది తక్కువ వస్తారు అన్న. ఆయన ఎక్కడి నుండి వచ్చి మన గురించి వేసవి కాలంలో ప్రత్యేకంగా మన విడిసి హాల్లో ఉచితంగా నేర్పిస్తుండు. ఇది పిల్లలకు ఎండాకాలంలో చదువులే కాకుండా నాట్యం అనేది కూడా ఒక మానసిక ఉల్లాసం ఉత్తేజానికి ఇది. కావున మళ్ళీ ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ వేసవి సెలవులు కాకుండా ఇప్పుడు రాబోయే దసరా సెలవులు కానీ అవి కానీ అన్న రావడానికి రెడీ ఉన్నారు. కావున మనవారు ఎవరైనా సరే వచ్చి నేర్చుకోండి. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్నకి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ